హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, జంతు ప్రేమికులందరికీ కూడా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం అయితే వెలువరించింది. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రీసెంట్గా వీధి కుక్కల బెడదపై అయితే కనుక సుప్రీంకోర్టు చాలాసార్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. వెంటనే వాటిని అయితే కనుక ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేయాలంటే పట్టుకోవాలి, వ్యాక్సిన్లు అయితే వేయించాలి. అదేవిధంగా కొంచెం ఇబ్బందికరంగా మారుతున్న కుక్కలన్నింటినీ కూడా వేరే షెల్టర్లో అయితే కనుక ఉంచాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై చాలా కేసులు కూడా నమోదయ్యాయి. అంటే జంతు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సో ఈ వీధి కుక్కల వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల రక్షణపై పెద్ద మొత్తంలో పిటిషన్లు దాఖలవుతూ ఉండడంపై అసహనం వ్యక్తం చేసింది. అందరూ కుక్కల గురించి ఆలోచిస్తుంటే ఇతర జంతువుల జీవితాల సంగతి ఏంటి? కోళ్ళు, మేకల గురించి ఎందుకు మాట్లాడరు? వాటివి ప్రాణాలు కావా అని కేసులో కుక్కల రక్షణపై వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ను ప్రశ్నించింది. కుక్కలు కరవబోతున్నాయా లేదా అనే విషయాన్ని అవి దగ్గరకు వచ్చేంతవరకు కూడా తెలుసుకోలేమని వ్యాఖ్యానించింది. ఈ సమస్యకు చికిత్స కంటే నివారణే ముఖ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రోడ్లు, పాఠశాలల వద్ద కుక్కల వల్ల ప్రమాదాలు జరగడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు తదితర ప్రదేశాల్లో కుక్కలు కరుస్తున్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయాలని అధికారులను ఆదేశించింది. దీనిపై న్యాయవాది కపిల్ సిబాల్ స్పందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కుక్కలకు టీకాలు వేయించడం, స్టెరిలైజ్ చేయడం, షెల్టర్లు నిర్మించడం వంటి పద్ధతులతో వీధి కుక్కల సమస్య తగ్గుతోందని తెలిపారు. అయితే భారత్లో ఈ పద్ధతులను సరైన విధంగా పాటించకపోవడం, అలాగే వీధుల్లో చెత్త విపరీతంగా పేరుకుపోవడంతో వీటి బెడద తీవ్రతరం అవుతోందన్నారు. ఇక జంతు సంక్షేమం సంబంధించి ఎన్జిఓల తరపున హాజరైనటువంటి న్యాయవాది కాలిన్ గోన్సాల్స్ వాదిస్తూ దేశంలో కుక్క కాట్ల సంఖ్య ఉన్నదానికంటే 5 రెట్లు ఎక్కువగా ప్రభుత్వ నివేదికలు చూపుతున్నాయని ఆరోపించారు. కుక్క కాటు ఇంజెక్షన్ల సంఖ్యను కూడా సరైన విధంగా లెక్కించట్లేదన్నారు. 2021 నుంచి 19 రాష్ట్రాల్లో ర్యాబిస్ కేసులు లేవన్నారు.